ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణస్వీకారం చేయించారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం జూన్ 13న చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టమే కాకుండా మొటగా 5 ఫైళ్లపై సంతకం చేయనున్నారు. ఇందులో ప్రధానమైనది మెగా డిఎస్సి ఫైలుపై సంతకం చేస్తారు. అలాగే వైసీపీ సర్కారు తెచ్చిన ల్యాండ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో ఫైలుపై సంతకం చేస్తారు. వీటితో పాటు 4,000 రూపాయలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ సెన్సెక్స్పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేయనున్నారు. 5 ఫైళ్లపై తొలి సంతకాలు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కారు ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాల పేరుతో నగదు పంపిణీ చేస్తూ వచ్చింది. కాని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు, ఉద్యోగ కల్పనతో పాటు రాష్ట్రాభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ కల్పించి అధికారం కట్టబెట్టారు. ఇందులో భాగంగానే టీడీపీ తమ మిత్రపక్ష పార్టీలైన జనసేన, బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం తెల్లవారుజాము 4:41 సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సీఎం పదవి చేపట్టిన వెంటనే తొలిగా 5 సంతకాలు చేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు సంతకం చేయబోయే 5 ఫైల్స్ ఇవే. 1. తొలి సంతకం మెగా డిఎస్సి. 2. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. 3. మూడో సంతకం 4,000 రూపాయలకు పింఛన్ పెంపు. 4. నాల్గవ సంతకం అన్న క్యాంటీన్ పునరుద్ధరణ. 5. ఐదవ సంతకం స్కిల్ సెన్సెక్స్ అభివృద్ధి పథంలో. ప్రజలకు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వం పరిపాలన బాధ్యతలు స్వీకరించగానే ప్రజలకు అవసరమైన, ఆమోదయోగ్యమైన పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అందుకే గతంలో టీడీపీ పాలనలో చేపట్టిన అన్న క్యాంటీన్ల ప్రారంభంతో పాటు పెంచిన పింఛన్ను అందజేసేందుకు సముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.